నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేంజ్ అవుతున్నాయా? సో ఎప్పుడైతే ఎలక్షన్స్ జరిగాయో ఆ తర్వాత అక్కడ పరిణామాలు అన్ని చేంజ్ అవుతున్నట్టు అనిపిస్తున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే తన ప్రభుత్వం పడిపోయిందో అప్పటి నుంచి అయితే చాలా వరకు తనకి కేంద్రం నుంచి సపోర్ట్ కావాలని చెప్పేసి అయితే చాలా వరకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇదే క్రమంలో ఏదో ఒక పార్టీతో అంటే కేంద్రంలో ఏదో ఒక పార్టీతోనైతే తను దగ్గర అవ్వాలని అయితే చూస్తున్నాడు. కానీ ఎక్కడ కూడా తనకి అది వీలు కాలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎన్నో రకాలుగా ట్రై చేస్తున్నా కూడా అవ్వట్లేదు. అయితే ఇదే పరిస్థితుల్లో షర్మిల గారు మరి తను ఏ వైపు అడుగులేస్తారు అనేది అయితే ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నుంచి ఆమె అంటే అంతకు ముందు మనం చూసినట్టయితే తెలంగాణలో తన పార్టీ పెట్టి అక్కడ మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసిన తర్వాత తను ఆంధ్రప్రదేశ్ లో తను ఏదైతే ఉందో కాంగ్రెస్ నుంచి తను పోటీ చేయడం జరిగింది. కాంగ్రెస్ లో తను కలవడం జరిగింది. అక్కడ నుంచి తన ప్రస్థానం అయితే స్టార్ట్ చేశారు. తన సొంత అన్న మీదనే తను తిరుగుబాటుకి మొదలు పెట్టారు. తన జగన్మోహన్ రెడ్డి గారి ఓడిపోవడంలో వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ గా షర్మిల గారు అయితే మారడం జరిగింది. ఎంతకెంతకు అంటే తన పర్సనల్ లైఫ్ లో జరిగినవి కావచ్చు, తన ప్రభుత్వం గురించి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించే కావచ్చు ఎండగడుతూనే పోతూనే ఉన్నారు. ఆమె ముఖ్యంగా చెప్పాలంటే వైఎస్ షర్మిల గారు ఉన్నాక సునీత గారు అయితే వివేకానంద గారి హత్య కేసు ప్రజల మధ్యలోకి తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం జరగాలి, ఇంతవరకు ఎందుకు హంతకుడిని పట్టుకోలేదని చెప్పేసి అయితే చాలా వరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైనమే కావచ్చు, అవినాష్ రెడ్డి గురించి మాట్లాడిన వైనమే కావచ్చు, ఏదైతే ఉందో తనకి ఏదైతే అన్యాయం జరిగిందో అవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. అది ప్రజల్లోకి చాలా వరకు వెళ్ళడం జరిగింది. దాంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే కూలిపోవడం జరిగింది ఏపీలో. ఆ తర్వాత పరిణామాలు మనం చూస్తున్నాం ఇప్పుడైతే. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఖచ్చితంగా తనకి కేంద్రంలో ఏదో ఒక నేషనల్ పార్టీతోని తనకి సంబంధాలు పెట్టుకోవాలని అయితే తను ట్రై చేస్తున్న సందర్భంలో బీజేపీ ఇంతకుముందు చూస్తే గతంలో బీజేపీ తనకి అండదండగా ఉంది అని చెప్పేసి అయితే చాలా వరకు మనకి వెనకాల కథనాలు అయితే చాలా వరకు విన్నాం. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది మనకు తెలియదు. కాకపోతే ఇప్పటి వరకు 11 సంవత్సరాల పైన బెయిల్ మీద ఉన్న ఏకైక వ్యక్తి 11 సంవత్సరాల బెయిల్ మీద ఉన్న ఏకైక వ్యక్తి, బెయిల్ మీద ముఖ్యమంత్రి అయిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని తెలుస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత అంటే బెయిల్ మీద ఇన్ని రోజులు ఉండగలిగే అంత ఇది ఎలా వచ్చిందని చెప్పేసి అయితే చాలా మందిలో ఉన్న ఒక ప్రశ్న. ఇది కేంద్రం నుంచి సపోర్ట్ దొరికిందని కూడా చాలా మంది వాదిస్తున్నారు. ఇప్పటికి కూడా తనకైతే తన కేసుల విచారణ ఇంకా కొంతవరకు అయితే అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అయితే చాలా వరకు అయితే వార్తలు వస్తున్నాయి. సో మరి ఎప్పటి వరకు అవుతుంది ఈ కేసుల గురించి ఇప్పుడు నేషనల్ పార్టీస్ తోని పొత్తు పెట్టుకోవడానిక లేకపోతే పార్టీని నేషనల్ పార్టీలో విలీనం చెయ్యాలని చెప్పేసి అయితే చాలా వరకు అయితే ట్రై చేస్తున్నారు. ఏదైతే స్నేహ సంబంధం ఉన్నా అంటే బీజేపీ పార్టీతోని ఇప్పుడైతే బీజేపీ పార్టీ ఆంధ్రాలో అయితే కూటమి ప్రభుత్వంగా ఏర్పడింది. తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అయితే ఇప్పుడు బీజేపీకి దూరమైన వైనం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం గడ్డుకాలంగా అనిపిస్తుంది. ఏపీలో తను మళ్ళీ నిలదొక్కుకోవాలంటే మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది. దీంతోని జగన్మోహన్ రెడ్డి గారు మనం చాలా వరకు చూస్తున్నట్టయితే ఏపీలో తక్కువ బెంగళూరులో ఎక్కువ ఉంటున్న పరిస్థితుల్ని చూస్తున్నాం. అక్కడ బెంగళూరులో అయితే తను చాలా మంది నేతలతోని భేటీ అవుతున్నట్టు తెలుస్తుంది. అక్కడ కూడా ఏంటంటే తను ఏదో ఒక రకంగా తన పార్టీని తన మనుగడని కాపాడుకోలే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. తన మీద ఉన్న కేసులని కూడా ఎట్లుగా అంటే జైలుకి వెళ్లకుండా తన మీద ఇప్పటి వరకు అయితే పాత కేసులు కొత్త కేసులు కూడా ఇప్పుడు వస్తున్న తరుణంలో తన మీద ఎలాంటివి కూడా జరగకుండా ఉండడానికి అయితే నేతలతో భేటీ అవుతున్నట్టు ఎలహంక ప్యాలెస్ లో చాలా వరకు అయితే వార్తలు అయితే వస్తున్నాయి. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది తెలియదు. కానీ కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారితో అయితే భేటీ అవుతున్నట్టయితే అనేక కథనాలు అయితే బయటికి వస్తున్నాయి. దీంతో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కి దగ్గర అవుతున్నారు అని చెప్పేసి అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందని అయితే మనకు తెలియదు. కాకపోతే ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ కి దగ్గర అయితే మరి షర్మిల గారి పరిస్థితి ఏంటి? షర్మిల గారు ఇప్పుడు మనం చూస్తుంటే కాంగ్రెస్ లో అసలు మొన్నటి వరకు చూసుకుంటే కాంగ్రెస్ కి ఎంతవరకు ఓటు శాతం ఉందనేది మనకు తెలుసు. ఈసారి షర్మిల గారు ఏపీలో కాంగ్రెస్ గురించి అంటే కాంగ్రెస్ తరఫున నిలబడి కాంగ్రెస్ కి ఎంతో కొంత ఓటు శాతం అయితే పెంచిన సంగతి అందరికీ తెలిసింది, అది ఒప్పుకోవాల్సిందే. సో ఇట్లాంటి తరుణంలో మరి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కి దగ్గరైతే షర్మిల గారి పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్ లో? మరి
కాంగ్రెస్ నుంచి తను బయటకు వస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వైసీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారా, లేకపోతే కాంగ్రెస్ తోని పొత్తు పెట్టుకుంటారా అనేది చూడాలి. ఎందుకంటే గతంలో చూసినట్టయితే వైసీపీ పార్టీ అనేది కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చింది. గతంలో చూస్తే షర్మిల గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే పిల్ల కలవాలన్నీ వచ్చి కూడా సముద్రంలో కలవాల్సిందే అని. అప్పుడు కూడా చాలా అనేక చర్చలు అయితే జరిగాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తను కాంగ్రెస్ లో కలుస్తున్నాడు, కాంగ్రెస్ లోకి రాబోతున్నాడు అని చెప్పేసి చాలా వరకు అయితే వార్తలు వచ్చాయి. కానీ ఎక్కడ కూడా అది రుజువు కాలేదు. ఇప్పుడు మాత్రం కొన్ని వార్తలు గట్టిగా వస్తున్నాయి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చెయ్యాలని చెప్పేసి కొంతమంది నేతలు అడుగుతున్న తరుణంలో తను ఓకే చెప్తున్నారేమో అనిపిస్తుంది. మరి దీంతోని షర్మిల గారు మరి కాంగ్రెస్ పార్టీలో ఉంటారా, లేకపోతే అంటే ఇంతకు ముందు కూడా కొన్ని వార్తలు ఏమొచ్చాయంటే వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి కూడా చాలా మంది నేతలు ప్రయత్నించారని కూడా వార్తలు వచ్చాయి. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో కూడా మనకు తెలియదు. కాకపోతే ఇప్పుడు మాత్రం తాను వైఎస్ షర్మిల ఏదైతే ఉందో తను పార్టీ మారడానికి చూస్తున్నట్టు. ఎందుకంటే ఇద్దరు అంటే రెండు కత్తులు ఒకే ఎవరలో ఉండడానికి కుదరదు కాబట్టి ఎంత అంటే సొంత అన్నయ్య అయినా కూడా ఏపీలో తను అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి షర్మిల గారు ఎంతవరకు ఫైట్ చేశారో మనం చూసాము. ఆయన పథకాల గురించే కావచ్చు, ఆయన అన్ని రకాలుగా పక్కన ఉన్న నేతల గురించే కావచ్చు, ఏ రకంగా మాట్లాడిందో మనం చూసాం. ఇప్పుడు కూడా మరి అదే పార్టీలో ఇద్దరు ఉండగలుగుతారా? సో ఏం చేస్తారు మరి? ఇప్పుడు తనకి అంటే తన ముందున్న ఆప్షన్ ఏంటంటే టీడీపీ. సో ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏదైతే ఉందో ఇప్పుడు టీడీపీలోకి తనకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని అయితే చాలా వరకు మరి రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట ఇది. సో మరి ఒక్కవేళ కాంగ్రెస్ లో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని విలీనం చేస్తే నెక్స్ట్ స్టెప్ మరి వైఎస్ షర్మిల గారి టీడీపీ వైపు వెళ్తారా? ఎందుకంటే ఇప్పటివరకు మనం చూస్తున్నాం ప్రభుత్వం మారి 3 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా తను టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా మనం మాట్లాడినట్టు చూసిన సందర్భాలు అయితే లేవు. ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ధర్నా చేశారో, ఏదైతే మాట్లాడుతున్నారో కూటమి ప్రభుత్వం గురించి, మళ్ళీ కూడా షర్మిల గారు అయితే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడం జరుగుతుంది ఎక్కడ చూసినా కూడా. ఎందుకంటే గత ప్రభుత్వంలో నువ్వేం చేశావు, తను ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాల గురించి ఏదైతే ఉందో అవన్నిటిని కూడా షర్మిల గారు ప్రశ్నించడం జరుగుతుంది. టీడీపీని ప్రశ్నించడం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తుంది, ఆయన దుయ్యబడుతుంది. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మరి తన అడుగులు టీడీపీ వైపు వేస్తుందా, లేకపోతే నిజంగానే టీడీపీ పార్టీయే బెటర్ పార్టీయా? ఎందుకంటే ఏపీలో శాశ్వతంగా వైసీపీ పార్టీని మొత్తం తొలగించాలి అంటే షర్మిల గారు టీడీపీలోనే జాయిన్ అయితే మరి ఒక మంచి అంటే తన కెరియర్కే కావచ్చు, ఇప్పుడు ఏదైతే వైసీపీ పార్టీ ఉందో తను గట్టిగా తన నోరెత్తి మాట్లాడాలి అని అనుకుంటే టీడీపీ కరెక్ట్గా, లేకపోతే ఇంకేంటి? సో ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికైతే వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్గా నిలిచారు. సో ఇప్పుడు కూడా తను పార్టీ మారితే ఇంకా వైసీపీ పార్టీ అనేది ఖచ్చితంగా ఏపీలో కనబడకపోవడానికి ఒక వన్ ఆఫ్ ద రీజన్ అయిపోతారని చెప్పేసి అనుకుంటున్నారు. సో మరి ఏం జరుగుతుంది, షర్మిల గారి అడుగులు ఎటువైపు ఉంటాయని అయితే మరికొంత కాలంలో మనకు తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.